నాగార్జున గారిది ఐ థింక్ గగనం ఎంత నచ్చిందో ఈ సినిమా పర్ఫార్మెన్స్ మళ్ళీ అంత నచ్చింది నాకు. ఐ మీన్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ద టిపికల్ హీరో ఐకాన్ ఆఫ్ వాట్ నాగార్జున గారు వాజ్. చాలా ధనుష్ యాక్చువల్లీ బిచ్చగాళ్ళనే ఉన్నారు. దట్ ఈస్ హౌ హీ యాక్టెడ్. సో ఇట్ వాస్ వెరీ న్యాచురల్ ద వే హీ యాక్టెడ్ ఆన్ వెరీ ఎమోషనల్ ఫర్ ఆల్ ఆఫ్ us. రష్మిక క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో చాలా బాగా నచ్చింది మాకు. సినిమా హిట్ బ్లాక్ బస్టర్ మాకు చాలా నచ్చింది. ఐ థింక్ ఐ వుడ్ వాంట్ టు వాచ్ అగైన్. ఎంత ఇస్తారని 5 4 3 ఆఫ్ కోర్స్ 5 on 5. 5 out of 5 సాంగ్స్ ఎక్కువ ఉన్నాయా? మూవీకి తగ్గట్టు ఉన్నాయా సాంగ్స్? సాంగ్స్ సరిపోయినంత ఉన్నాయి, బట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ అమేజింగ్. చాలా డిఎస్పీ గారు డింట్ లెట్ us down. కమలా గారి డైరెక్షన్ కి స్టోరీకి ఎంత ఇస్తారు రేటింగ్? 5 కి రేటింగ్ ఎంతండి? సో ఆల్ 5 on 5. ఐ వుడ్ సే ఇట్స్ అ ఫుల్ ప్యాకేజ్. ప్లీజ్ అంత నాకు తెలియదండి, సారీ. Every artist has their own capabilities, so everybody does their job. So Danish garu did a great job actually. So he's the king of the natural performance. Yes, very much natural performance. Dhanush sir. Oscar level performance and comments వస్తున్నాయి బయటకు వచ్చాక. ఆ లెవెల్లో ఉందా ధనుష్ గారిది? అది కరెక్ట్ అండి. సో వెరీ న్యాచురల్గా చేశారు. సో మనం అది చూడొచ్చండి. సినిమా చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. చాలా బాగుందండి. సో నాగార్జున గారు అంటేనే ఆ క్లాసీనెస్ అది కనిపిస్తుంది. సో సార్ డెడ్ వెరీ గ్రేట్ జాబ్. Yeah, very good. Every single character did a great job, from the newborn baby and the 3 beggars characters who did that one lady and all. Everybody did their job. శేఖర్ కమలా గారు అంటే ఒక లవ్ స్టోరీ అన్న లవ్ స్టోరీ అండి. శేఖర్ గారు did so many very good movies కదా అండి. మనకి బేసిక్గా మన ఆలోచింప చేసే మూవీస్ శేఖర్ గారు చేస్తారు. సో శేఖర్ సార్ ఎవ్రీ సింగిల్ మూవీ ఫ్రమ్ గోదావరి, ఆనంద్, కాలేజ్ టైమ్స్ ఆఫ్ లైఫ్, కాలేజ్ everything. It was very good. I thoroughly enjoyed it. And no, you never get అసలు ఎంటైర్ మూవీలో మీకు అసలు బోరింగే రాలేదండి. ఇట్ వాస్ సో గుడ్. అస్సలు బోరింగ్ రాలేదండి. బోరింగ్ ఎవ్రీ క్లైమాక్స్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ సీన్ ఇస్ వెరీ గుడ్.